ఓం శాంతి. జూన్ 15వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 30/11/2005 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, సమయము యొక్క సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న సంపూర్ణులైన సమానులైన పిల్లలను చూస్తున్నారు. సమానులైన పిల్లలే బాబా హృదయములో ఇమిడి ఉన్నారు. సమానులైన పిల్లల విశేషత ఏమిటంటే వారు సదా నిర్విఘ్నముగా, నిర్వికల్పముగా, నిర్మాణ చిత్తముగా మరియు నిర్మలంగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు సదా స్వతంత్రులుగా ఉంటారు. ఏ రకమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇటువంటి అనంతమైన స్వతంత్ర ఆత్మగా అయ్యారా? అన్నింటికన్నా మొదటి స్వతంత్రత దేహభానము నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహము నుండి అతీతంగా అవ్వాలి. దేహము యొక్క ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయమేమిటంటే స్వతంత్ర ఆత్మ ఎటువంటి పాత స్వభావ సంస్కారాల బంధనాలలో ఉండరు. వారు పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు. అంతేకాక ఏ దేహధారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కములో ఆకర్షితులవ్వరు. సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి. ఏ చిన్న కర్మేంద్రియమైన బంధనములో బంధించడం లేదు కదా. మీ స్వమానాలను గుర్తు చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి. ఈ స్వమానాల ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏ కర్మేంద్రియమైనా ఆకర్షితము చెయ్యగలదా? ఎందుకంటే సమయం యొక్క సమీపతను చూస్తూ మిమ్మల్ని మీరు చూసుకోండి. క్షణంలో సర్వబంధనాల నుండి ముక్తులవ్వగలరా? ఇటువంటి బంధనము ఏది ఉండిపోలేదు కదా. ఎందుకంటే అంతిమ పరీక్షలో నెంబర్ 1 అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణము మనసు బుద్ధిని క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పెట్టాలనుకున్నప్పుడు అక్కడ క్షణంలో అవి లగ్నమైపోవాలి. అలజడిలోకి రాకూడదు. ఎలాగైతే స్థూల శరీరము ద్వారా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడకు వెళ్ళగలరో, అలాగే బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితులవ్వగలరా? ఏ విధంగా సైన్స్ వారు లైట్ హౌస్, మైట్ హౌస్ను తయారు చేశారు. ఒక్క క్షణంలో స్విచ్ ఆన్ చేయడంతో లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వడం మొదలు పెడుతుంది, మైట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అలాగే మీరు స్మృతి యొక్క సంకల్పమనే స్విచ్ను ఆన్ చేయడంతో లైట్ హౌస్, మైట్ హౌస్గా అయ్యి ఆత్మలకు లైట్, మైట్ను ఇవ్వగలరా? ఒక్క క్షణములో అశరీరీగా అవ్వండని ఆర్డర్ వస్తే అప్పుడు అశరీరీగా అయిపోతారు కదా. లేక యుద్ధము చేయాల్సి వస్తుందా? ఈ బహుకాలపు అభ్యాసమే అంతిమములో సహయోగిగా అవుతుంది. ఒకవేళ బహుకాలపు అభ్యాసము లేకపోతే ఆ సమయంలో అశరీరీగా అవ్వడానికి కష్టపడాల్సి వస్తుంది. అందుకే బాబ్దాదా ఇదే సూచన ఇస్తున్నారు. మొత్తము రోజంతటిలో పనులు చేస్తూ కూడా
పదే పదే ఈ అభ్యాసము చేస్తూ ఉండండి. దీని కొరకు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్ యొక్క అవసరము ఉంది. ఒకవేళ మనసు కంట్రోల్లోకి వచ్చినట్లయితే ఇక ఏ కర్మేంద్రియము కూడా వశీభూతము చేసుకోలేదు. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానము కావాలి. ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఉన్న శుభమైన కోరిక ఇదే. ఏ కష్టము లేకుండా వరదానము ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చేయండి. కష్టపడి ఇప్పుడు అందరూ అలసిపోయారు. మీరందరూ అయితే శ్రమ పడడము నుండి ముక్తులైపోయారు కదా, లేక ఇప్పుడు కూడా శ్రమించాల్సి వస్తుందా? ఇంతకు ముందు వినిపించాము కదా, శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సహజ సాధనమేమిటంటే మనస్ఫూర్తిగా బాబాకు అతి స్నేహీలుగా అవ్వడము. బ్రాహ్మణాత్మలైన మీరు ఈ జన్మ లభించడంతోనే ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ గుర్తుందా? బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జీవితం ఇచ్చినప్పుడు, మరి బ్రాహ్మణ జీవితానికి సంబంధించి మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. గుర్తుందా ప్రతిజ్ఞ? గుర్తుంటే తల ఊపండి. అచ్చా, చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా, లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలైతే మర్చిపోయేవారిగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. మరి బాబా పిల్లలను అడుగుతున్నారు, చిన్ననాటి ప్రతిజ్ఞ గుర్తుందా? ఎంత సహజం చేసి ఇచ్చారు. ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది. ఒక్క బాబాతోనే సర్వసంబంధాలు ఉన్నాయి. ఒక్క బాబా ద్వారానే సర్వప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే, మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే. అన్నింటిలోనూ ఒక్కరే. పరివారము ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారము. ఈ పరివారము కూడా ఒక్క తండ్రికి చెందిన పరివారమే. వేరువేరు తండ్రుల పరివారము కాదు, ఒక్కటే పరివారము. పరివారములో కూడా ఒకరి పట్ల ఒకరికి ఆత్మిక స్నేహము ఉంది. కేవలము స్నేహము కాదు, ఆత్మిక స్నేహము. జన్మ లభించడంతోనే చేసిన ప్రతిజ్ఞలను బాబ్దాదా గుర్తు తెప్పిస్తున్నారు. ఇంకేమి ప్రతిజ్ఞలు చేశారు? అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో బాబా ఎదురుగా మనస్ఫూర్తిగా అన్నారు, సర్వస్వము మీదే. తనువు, మనసు, ధనము అన్నీ మీవే. కనుక బాబాకు ఇచ్చేసిన వస్తువులను కార్యములో ఉపయోగించేందుకని బాబా తాకట్టు రూపములో మీకు ఇచ్చారు. మీరు బాబాకు ఇచ్చేశారు కదా, లేక కొద్ది కొద్దిగా తిరిగి తీసుకుంటారా? తిరిగి తీసుకుంటే తాకట్టు పెట్టిన వాటిలో మోసం జరిగిపోతుంది. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఆ సమయంలో కొంతమంది పిల్లలు నా మనసు ఆందోళనగా ఉందని అంటుంటారు. కానీ నా మనసు అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అన్న దానిని నీకు అర్పించేసినప్పుడు ఇక నా మనసు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీరందరూ అయితే చిల్లి గవ్వ లేకుండా చక్రవర్తులైపోయారు. ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు. చిల్లి గవ్వ కూడా లేనివారైపోయారు. కానీ చక్రవర్తులైపోయారు. ఎందుకని చక్రవర్తులయ్యారు? బాబా ఖజానా మీ ఖజానాగా అయిపోయింది కనుక చక్రవర్తులైపోయారు కదా. పరమాత్మ ఖజానా అంటే అది పిల్లల ఖజానా.
కనుక బాబ్దాదా ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. నీది అన్నదానిని మళ్ళీ నాది అని అనకండి. బాబా అంటారు, బాబా మిమ్మల్నందరినీ పరమాత్మ ఖజానాలతో సుసంపన్నులుగా చేశారు. ఆ బాధ్యత బాబా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏ మాటలలో చెప్పారు? మీరు నన్ను గుర్తు చెయ్యండి, అప్పుడు సర్వప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు. కేవలము గుర్తు చెయ్యండి, అంతే. మీరన్నారు, మేము మీ వారిమి, మీరు మావారు. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా అంటారు, ఖజానాలను సదా స్వయము కోసము మరియు సర్వాత్మల కోసము కార్యములో వినియోగించండి. ఎంతగా కార్యములో వినియోగిస్తారో అంతగానే ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వశక్తుల ఖజానా ఉంది. సర్వశక్తులను కార్యములో వినియోగించండి. నేను సర్వశక్తివంతుడిని అన్న జ్ఞానాన్ని కేవలము బుద్ధిలోనే పెట్టుకోవడం కాదు, కానీ సర్వశక్తులను సమయమనుసారంగా కార్యములో పెట్టండి మరియు సేవలో పెట్టండి. బాబ్దాదా మెజారిటీ పిల్లల లెక్కాపత్రాన్ని చూశారు. 2 శక్తులు ఒకవేళ సదా గుర్తున్నట్లయితే మరియు వాటిని అవసరమైన సమయంలో కార్యములో వినియోగించినట్లయితే ఇక సదా నిర్విఘ్నముగా ఉంటారు. మీ ఎదురుగా వచ్చేందుకు విఘ్నానికి శక్తే ఉండదు. ఇది బాబా ఇస్తున్న గ్యారంటీ. మామూలుగా అయితే అన్ని శక్తులు కావాలి, కానీ మెజారిటీ చూసినట్లయితే సహనశక్తి మరియు రియలైజేషన్ శక్తి, వీటిని రియలైజ్ అవుతారు కూడా, కానీ వీటిని ప్రాక్టికల్లో స్వరూపంలోకి తీసుకురావడంలో అటెన్షన్ తక్కువగా ఉంది. అందుకే ఏ సమయంలో రియలైజ్ అవుతారో ఆ సమయంలో నడవడిక, ముఖము మారిపోతాయి. చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలలోకి వస్తారు. అవును, రియలైజ్ అయ్యామని అనుకుంటారు, కానీ తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవజ్ఞులే కదా. తర్వాత ఏమైపోతుంది? వాటిని ప్రతి సమయము స్వరూపములోకి తీసుకురావడంలో లోటు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపులుగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవడము వేరే విషయము, కానీ వాటిని స్వరూపములోకి తీసుకురావడము అవసరము. అప్పుడప్పుడు బాబ్దాదాకు కొంతమంది పిల్లలపై దయ కూడా కలుగుతుంది. పిల్లలు కష్టపడలేకపోతున్నారు కనుక పిల్లలకు బదులుగా నేనే చేసేద్దామని బాబా అనుకుంటారు. కానీ డ్రామా రహస్యమేమిటంటే ఎవరు చేస్తే వారే పొందుతారు. అందుకే బాబ్దాదా సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు, కానీ ఇక పిల్లలే చేయాల్సి వస్తుంది. బాబ్దాదా చూశారు, పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తారు. అమృతవేళ బాబ్దాదా వద్దకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చాలా మంచి మంచి సంకల్పాలతో కూడిన మాలలు చాలా చాలా వస్తుంటాయి. వాహ్ పిల్లలు వాహ్ అని బాబ్దాదా కూడా సంతోషిస్తారు. మరి ఇవి చెయ్యడంలో ఎందుకని బలహీనులుగా అవుతారు? దీనికి కారణము గమనించడం జరిగింది. బ్రాహ్మణ పరివారములో సంఘటన యొక్క వాయుమండలము, అక్కడక్కడ వాయుమండలము బలహీనంగా కూడా ఉంటుంది. దాని ప్రభావము త్వరగా పడుతుంది. అప్పుడు వారి భాష ఎలా ఉంటుందో చెప్పమంటారా? భాష చాలా మధురంగా ఉంటుంది. ఆ భాష ఎలా ఉంటుందంటే ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అని అంటారు.
అటువంటి సమయంలో ఏ సంకల్పం చెయ్యాలి? ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది అనుకుంటే ఈ మాటలు నిర్లక్ష్యాన్ని తీసుకువస్తాయి. అందుకే ఆ సమయంలో ఇటువంటి భాషను పరివర్తన చెయ్యండి మరియు ఆలోచించండి. బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? బాబాకు ఏమిష్టము? బాబా ఏ విషయాన్ని ఇష్టపడతారు? బాబా ఇలా అన్నారా? ఇలా చేశారా? ఒకవేళ బాబా గుర్తుకు వచ్చారంటే నిర్లక్ష్యము సమాప్తమై ఉల్లాస ఉత్సాహాలు వచ్చేస్తాయి. నిర్లక్ష్యము కూడా అనేక రకాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చేసుకోండి మరియు లిస్టు తయారు చెయ్యండి. ఒకటేమో సాధారణ నిర్లక్ష్యము, ఇంకొకటి రాయల్ నిర్లక్ష్యము. నిర్లక్ష్యం అనేది సంకల్పములో దృఢతను తీసుకురానివ్వదు, కానీ దృఢతయే సఫలతకు సాధనము. అందుకే సంకల్పము వరకే ఉండిపోతుంది, స్వరూపములోకి రారు. మరి ఈరోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞను గుర్తు తెప్పించారు కదా. ప్రతిజ్ఞలో ఎంతో మంచివి చేస్తారు. బాబ్దాదా ఆ ప్రతిజ్ఞలను విని సంతోషపడతారు. కానీ ఎన్ని ప్రతిజ్ఞలనైతే చేస్తున్నారో అంతగా వాటి నుండి లాభాన్ని పొందడం లేదు. కనుక బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారని అడుగుతుంటారు కదా. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. సమయము కంటే ముందే అందరూ ఎవరు రెడీగా అవ్వండి. సమయము మీకు మాస్టర్గా అవ్వకూడదు, సమయానికి మీరు మాస్టర్లు. అందుకే బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. సమయము కంటే ముందే సంపన్నముగా అయ్యి విశ్వమనే స్టేజిపై బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షమవ్వాలి. అచ్చా, మిలనము చేసుకునేందుకు కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు బాగా పైకి ఎత్తండి, పొడవుగా ఎత్తండి. అచ్చా, భాగ్యవంతులైన పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు చేరుకున్నారని బాబ్దాదా కొత్త పిల్లలను చూసి సంతోషిస్తారు. అందుకే అభినందనలు, అభినందనలు. ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరెవరైతే వచ్చారో వారిలో ఎవరు అద్భుతము చేసి చూపిస్తారో చూస్తాము. వెనుక వచ్చినా కానీ ముందుకు వెళ్ళి చూపించండి. బాబ్దాదా వద్దకైతే రిజల్టు అంతా చేరుకుంటుంది. అచ్చా, డబల్ విదేశీయులు. అచ్చా, డబల్ విదేశీయులు స్వయముపై మరియు సేవపై మంచి అటెన్షన్ పెడుతున్నారు. కానీ ఇందులో కేవలము ఒక చిహ్నాన్ని పెట్టాలి, అండర్లైన్ చెయ్యాలి. పరివర్తనకు సంబంధించి ఏ సంకల్పాన్నైతే తీసుకుంటారో దానిని మంచి ఉల్లాస ఉత్సాహాలతో మరియు ధైర్యముతో తీసుకుంటారు. కేవలం దానిని అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. చెయ్యాల్సిందే, మారాల్సిందే. మారి విశ్వాన్ని మార్చాలి. ఇలా దృఢతతో పదే అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. ఇకపోతే బాబ్దాదా సంతోషిస్తున్నారు. ఎందుకంటే వృద్ధిని కూడా చేస్తున్నారు మరియు సేవ మరియు స్వయముపై అటెన్షన్ కూడా ఉంది. కానీ పూర్తి టెన్షన్ పోలేదు, అటెన్షన్ ఉంది. మధ్యలో కాస్త టెన్షన్ కూడా ఉంటుంది. దానిని సమాప్తము చేయవలసిందే. ఇకపోతే ధైర్యము బాగుంది. ధైర్యము ఉంచినందుకు అభినందనలు. ఎవరెవరైతే కూర్చొని ఉన్నారో బాబా సహితంగా వారందరూ మీ ధైర్యానికి అభినందనలను ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. అచ్చా, మీరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు.
కానీ బాబ్దాదాకు దూరంలో కూర్చొని ఉన్న చాలామంది పిల్లల నుండి ప్రియ స్మృతులు లభించాయి మరియు బాబ్దాదా ఒక్కొక్క బిడ్డను తమ నయనాలలో ఇముడ్చుకొని చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలనిస్తున్నారు. భారత్ నుండి కావచ్చు, విదేశాల నుండి కావచ్చు, చాలామంది పిల్లల స్మృతులు చేరుకుంటున్నాయి. ఉత్తరాలు వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి. అవన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. అచ్చా, బాబ్దాదా ఒక్క క్షణములో అశరీరీ భవ యొక్క డ్రిల్లును చూడాలనుకుంటున్నారు. ఒకవేళ అంతిమములో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్ చాలా అవసరము. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద సంఘటనలో కూర్చొని ఒక్క క్షణములో దేహభానము నుండి అతీతమైన స్థితిలో స్థితులవ్వండి. ఎటువంటి ఆకర్షణ ఆకర్షించకూడదు. డ్రిల్. అచ్చా, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలు సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేష ఆత్మలు, సదా బ్రహ్మా బాబా సమానంగా కర్మయోగీలు, కర్మ మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులయ్యే ఆత్మలు, సదా దృఢతను ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపములోకి తీసుకువచ్చే బాబాకు సమీపమైన మరియు సమానమైన పిల్లలు, బాబ్దాదా యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను స్వీకరించండి మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. దాదీజీతో ఆరోగ్యవంతులుగా అయ్యారు. ఇప్పుడు అనారోగ్యము దూరమైపోయింది. అనారోగ్యాలు మహారథుల నుండి వీడ్కోలు తీసుకోవడానికి వస్తాయి. లోపలే కర్మాతీతముగా అయ్యే రిహార్సల్స్ చేస్తున్నారు. దాదీజీ నిశ్చింత చక్రవర్తి అని జానకీ దాది అన్నారు. బాబా అంటున్నారు, మీకేమైనా చింత ఉందా? మీరు కూడా నిశ్చింతులే. ఇరువురు మంచి పాత్రను పోషిస్తున్నారు. చూడండి, అన్నింటికన్నా అతి పెద్దదైన బాధ్యతా కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తము అయ్యారు కదా. వీరందరూ సహచరులు. మిమ్మల్ని చూస్తే ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి కదా. ఇప్పుడు కొత్తగా ఏం చెయ్యాలి? బాబానే ప్రేరణ ఇవ్వాలి. బాబ్దాదా వినిపించారు కదా, ప్రతి వర్గానికి చెందిన పుష్పగుచ్చము రావాలి. వారు మైకుగాను ఉండాలి మరియు మైట్గాను ఉండాలి. కేవలము మైకుగా ఉంటూ సంపర్కంలో ఉండటమే కాదు, సంబంధములో కూడా సమీపంగా ఉండాలి. అటువంటి పుష్పగుచ్చాన్ని తయారు చేయండి. అప్పుడు ఆ గ్రూప్ సేవ చేయడానికి నిమిత్తం అవుతారు. వారు మైక్ అవుతారు మరియు మీరు మైట్ అవుతారు. వారి హృదయములో నుండి ఎంతో ప్రేమతో బాబా అని వెలువడాలి. అప్పుడే ప్రభావము పడుతుంది. వారిని సంబంధములో సమీపంగా తీసుకురండి. అప్పుడప్పుడే వస్తుంటారు కదా. అందుకని నష కాస్త తగ్గిపోతుంటుంది. ఎక్కడ సంబంధ సంపర్కంలోకి వచ్చినా అక్కడ ఆ సంబంధము మరియు సంపర్కము ఉన్నట్లయితే బాగైపోతారు. అచ్చా, వరదానము. సదా శ్రేష్టమైన మరియు కొత్త రకమైన సేవల ద్వారా వృద్ధిని చేసే సహజ సేవాధారి భవ. వివరణ: సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చేయడము, ఇది కూడా సేవ యొక్క శ్రేష్టమైన మరియు కొత్తదైన పద్ధతి. ఏ విధంగా వజ్రాల వ్యాపారి ప్రతిరోజు ఉదయము
తన ఒక్కొక్క రత్నాన్ని స్వచ్ఛంగా ఉందా, మెరుపు సరిగ్గా ఉందా, సరైన స్థానములో ఉందా అని చెక్ చేస్తారో, అలా ప్రతిరోజు అమృతవేళ మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మల వైపుకు సంకల్పము ద్వారా దృష్టిని సారించండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేస్తారో అంతగా ఆ సంకల్పము వారి వద్దకు చేరుకుంటుంది. ఈ విధంగా సేవ యొక్క కొత్త పద్ధతులను అలవరుచుకుంటూ వృద్ధి చేస్తూ వెళ్ళండి. మీ సహజయోగపు సూక్ష్మశక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షితము చేస్తుంది. స్లోగన్: సాకులు చెప్పే ఆటను మర్జ్ చేయండి మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని మర్జ్ చేయండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: జ్ఞానాన్ని మననము చేయడంతో పాటు శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్పాలు చేయడానికి, సకాష్ను ఇచ్చే అభ్యాసము చేయడానికి, ఈ విధంగా మనసు యొక్క మౌనము పెట్టుకోవడానికి మరియు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మధ్య మధ్యలో ఒక రోజును ఫిక్స్ చేసుకోండి. ఎంతగా అంతర్ముఖత అనే గదిలో కూర్చొని రీసెర్చ్ చేస్తారో అంతగా చాలా మంచి టచింగ్ లభిస్తుంది మరియు ఆ టచింగ్లోనే అనేక ఆత్మలకు లాభము కలుగుతుంది. సూచన: ఈరోజు అంతర్జాతీయ యోగ దివసము, 3వ ఆదివారము. సాయంకాలము 6:30 నుండి 7:30 గంటల వరకు సోదర సోదరీలందరూ సంఘటిత రూపంలో ఒక చోట కలిసి యోగాభ్యాసములో ఇలా అనుభవము చేయండి: నేను భృకుటి ఆసనముపై విరాజమానమై ఉన్న పరమాత్మ శక్తులతో సంపన్నంగా ఉన్న సర్వశ్రేష్ఠ రాజయోగి ఆత్మను, కర్మేంద్రియ జీతుడిని, వికర్మ జీతుడిని. మొత్తము కల్పములో హీరో పాత్రను అభినయించే నేను సర్వశ్రేష్ఠ మహానాత్మనని మొత్తము రోజంతా ఈ స్వమానములోనే ఉండండి. ఓం శాంతి.